వెల్కమ్ లావెన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు సొరకాయ పొట్టుతోటి పచ్చడి, అంటే సొరకాయ పీల్ చేస్తాం కదండి, ఆ తొక్కుతోటి పచ్చడి. సొరకాయ తొక్కుతో పచ్చడి అని మాకు చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, ధనియా, జీర, కొంచెం మెంతులు, ఆవాలు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. కొంచెం ఆయిల్ తీసుకొని మినపప్పు, వేరుశనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, జస్ట్ కొంచెం అంటే కొంచెం ఏంటంటే ఆవాలు మెంతులు స్మెల్ వస్తుంది, వాటి కోసం వేగిచ్చేసేసుకోవాలి. తర్వాత ఇవన్నీ వేగాక ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీకు కావాలంటే వెల్లుల్లి, ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి. అవి బాగా వేగాలండి. మినపప్పు, ధనియా, జీర, ఆవాలు, మెంతులు, పల్లీలు అన్నీ వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫుల్గా వేసుకోవాకండి, కట్ చేసి వేసుకోండి. అవన్నీ వేగాక మిక్సీలోకి తీసుకోండి. మిక్సీలోకి తీసుకొని చింతపండు వేసి పెట్టుకోండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకొని సొరకాయ పీల్ ఉంటుంది కదా, అది వేగించుకోండి. కొంచెం ఇంగ వేసుకోవాలండి. అవన్నీ బాగా వేగాలండి, మరీ రెడ్డిష్ కాకుండా కొంచెం ఫ్రై స్మెల్ వస్తే పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాక అప్పుడు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి. స్టఫర్ మిర్చి, సొరకాయ పొట్టు అండి ఇప్పుడు చూపించింది, బౌల్లో వేసాను. అది బాగా క్లీన్ చేసుకోవాలండి. సొరకాయ పొట్టు అది పీల్ చేశాక అది ఉంటుంది. ఓన్లీ సొరకాయ పొట్టుతోటే చేశానండి, సొరకాయ అస్సలు వేయలేదు. ఇవన్నీ వేగిపోయాక మిక్సీలోకి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని సొరకాయ పొట్టు వేగించాలండి. సొరకాయ పొట్టు కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మీకు సొరకాయ పీల్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందండి. అలా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయాక అది కూడా తీసి మిక్సీలో వేసుకోవాలండి. మరి చింతపండు వాటర్ ఎక్కువ వేసుకోకర్లేదు, లైట్గా కొంచెం బెల్లం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేసుకోవకండి, స్పైస్ తిన్న వాళ్ళు బెల్లం వేసుకోండి. మూత పెట్టేసేస్తే బాగా మగ్గిపోతుందండి, కుక్ అయిపోతుంది. రైస్లోకి కానీ చపాతీలోకి వేటిలోకైనా టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో వేగిస్తాం, పచ్చి ఏమి ఉండదు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. సొరకాయ పొట్టు కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకొని, ఉప్పు వేసేసుకొని, చింతపండు వేసుకొని అవన్నీ మిక్సీలో రన్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకోకుండా రన్ చేసుకొని, పప్పులుగా తినేవాళ్ళు వాటర్ ఎక్కువ పోసుకోవకండి. పప్పులుగా తినని వాళ్ళు మెత్తగా రన్ చేసుకోవచ్చండి. కొంచెం తాలింపు కూడా పెట్టుకోవచ్చు, నేను పెట్టలేదండి. ఉల్లిపాయ, వెల్లుల్లి ఏవైనా వేసుకోవచ్చండి. అలా కొంచెం పప్పులుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనుకుంటే చేసుకోవచ్చండి. అలాగా చాలా టేస్టీగా ఉందండి, ట్రై చేసి చూడండి. రైస్లోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి రెడీ అండి సొరకాయ పొట్టు పచ్చడి. మీకు అనిపిస్తుందండి సొరకాయ పొట్టు పచ్చడి అని? అస్సలు అర్థం కాదు. నెక్స్ట్ వీడియో కొత్తిమీర ఊరగాయ అండి, చాలా టేస్టీగా ఉంది, ట్రై చూడండి నా ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. Thank you so much. Please like, share and subscribe my channel.